హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ములా చెట్టు కాడ అన్ని నీళ్ళు వేస్తాం కదండి. ములా చెట్టు కాడ ఒక మొక్క వచ్చింది. నేను అనుకున్నా ఏం మొక్క పీకేద్దాంలే అనుకున్నా. తీరా తర్వాత చిక్కుడు పొదలా ఉంది ఏంటి అని ఉంచానండి. ఇదిగోండి మొక్క చూడండి. ఇది చిక్కుడు పొద కాదు, సర్లే ఏదో ఒకటి అవుతుంది ఎదగని అని చెప్పి ఉంచా. ఒకటే ఒక కొన వచ్చిందండి పైకి. ఇదిగోండి మొక్క చూసారా, ఒక కొనే పాకింది. మొక్క చూసారా, చిక్కుడు పొద అనుకున్నాను, ముల చెట్టు మొదటిని వచ్చిందన్నమాట. చిక్కుడు సర్లే ఏదో ఒక మొక్క ఏంటి చిక్కుడు పొదలో ఉందని చెప్పి ఉంచానమాట. తీరా ఒక్క కొనే ఇదిగోండి చిక్కుడు పొద ఎక్కించాను అలాగా పైకి. తీరా దీని పువ్వు కూడా ఏదో వెరైటీగా రెడ్గా ఉందండి. దీని పువ్వు చూపిద్దాం అనుకున్నాను, రాలిపోయింది, రెడ్గా ఉంది. తీరా ఈరోజు చూసానండి మొక్కకు చూస్తే ఇదిగోండి బొబ్బరికాయలండి, బొబ్బలు కాసినాయి. ఇదిగోండి చూసారా, వీడియోలో కనిపిస్తుంది. నాకే తెలియలేదు ఇది బొబ్బరి చెట్టు అని. ఏం మొక్క అనుకున్నా. ఇదిగోండి మొన్న పువ్వు ఉంది, ఇవాళ ఇదిగోండి కాయలు చూసారా. ఒకటి వచ్చింది. ఇదిగోండి చెట్టు ఒకటి అంటే బొబ్బరి చెట్టు కూడా మన దొడ్లో పెంచుకోవచ్చు. ఇదిగోండి కాయలు చూసారా, ఇలా ముల చెట్టు వచ్చింది. ఇదిగోండి పైన ముల చెట్టు కాడ నుంచి ఇదిగోండి ఇలా పాకింది ముల చెట్టు మీద నుంచి. ఇదిగోండి దీనికి కాయలు వచ్చినాయి అన్నమాట. ఈ ఒక్క కొనకి 4 కాయలు ఉన్నాయి. చూసారా 4 కాయలు అంటే బొబ్బర్లు కూడా మన దొడ్లో కాసుకోవచ్చు అన్నమాట అండి. దీన్ని బొబ్బర్ల చెట్టు అంటారా, బీన్స్ చెట్టు అంటారా అండి, మీరే చెప్పాలి నాకు. చూసారా ఇవి నేను ఒకసారి తెచ్చాను మార్కెట్ నుంచి. తెస్తే ఫ్రిడ్జ్లో పెడితే కుళ్ళిపోతే అవి తీసుకొచ్చి ఆ వాటర్ తీసుకొచ్చి ములా చెట్టుకి బలము అని చెప్పి ఈ ములా చెట్టు మొదటిని వేస్తాను అన్నమాట అండి. మొదటిని వేసేస్తే ఇవ్వండి ఒక్క మొక్క వచ్చింది. ఆ విత్తనం రాలిందో ఆ గింజ రాలిందో ఏంటో ఒక మొక్క వచ్చింది. నేను పీకకుండా ఉంచాను. బొబ్బర్లు కూడా మన దొడ్లో పెంచుకోవచ్చు పౌష్టికాహారం కింద. ఆ ఒక్క చెట్టుని 4 కాయలు ఉన్నాయన్నమాట.